గవర్నమెంట్ చెప్తుంది మీరు ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోండి, డబ్బులు మేమే ఇస్తామని చెప్పేసి. ఒక ఈవీ స్టేషన్ పెట్టుకోవడానికి అసలు ఎంత కాస్ట్ అవుతుంది మరియు మనకు ఎంత ప్రాఫిట్ వస్తుందో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెసెంట్ ఫ్యూల్ సిచ్యువేషన్ అనేది షార్టేజ్ ఉండడం ద్వారా అందరూ ఈవీ సైడ్ మూవ్ అవుతున్నారు. బట్ ఈవీ స్టేషన్లు అనేది షార్టేజ్ ఉంది. దాదాపు 2030 నాటికి మనకు 40 lakhs ఈవీ స్టేషన్స్ కావాల్సి ఉంటే ప్రెసెంట్ 26,000 ఈవీ స్టేషన్సే ఉన్నాయి. అంటే ఇక్కడ హై డిమాండ్ హై ఆపర్చునిటీ ఉన్నట్టు. పెట్రోల్ బంక్స్ లాగా మనకు లైసెన్స్ అనేది ఇక్కడ అవసరం లేదు. మనకు 10 to 15 lakhs ఇన్వెస్ట్మెంట్ కావాల్సి ఉంటుంది. అందులో నుంచి మనకు పిఎంఈ డ్రైవ్ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా మనకు 50 to 80% సబ్సిడీ అనేది దొరుకుతుంది. 2.5 lakhs అనేది మనకు పడుతుంది. మనం ఒక వెహికల్ దగ్గర 15 to 20 రూపీస్ పర్ యూనిట్ ఛార్జ్ చేసిన 30 to 45 యూనిట్స్ ఫుల్ ఛార్జ్కి మనకు 20 cars పర్ డే చూసిన మంత్లీ 4 to 5 lakhs ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూ అనేది వస్తుంది. మీరు ఈవీ అని కామెంట్ చేయండి, నేను డైరెక్ట్ మీకు డిఎం చేస్తాను ఫుల్ డీటెయిల్స్.